సో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాలక్ష్మి నారాయణ వ్లాగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా మనకి ఇప్పుడు బాగా అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఆడియో మారుమోగుతుంది. సో వాళ్ళు నోటి దూల అంటారు కదా, ఆ నోటి దూల వల్ల వాళ్ళ బిజినెస్ అయితే క్లోజ్ అయిపోయింది. సో తమిళ చూసే వచ్చి ఉంటారు కదా, నిన్న ఆల్రెడీ ట్రోలింగ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కాకపోతే నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏంటి అంటే ట్రోలింగ్ వీడియో కాకుండా పర్సనల్గా మీ ఒపీనియన్ ఏంటి అండ్ పూర్తి ఆడియోను ఒకటేసారి ప్లే చేయండి అన్నట్లు. సో దానికోసం మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా విషయానికి వస్తే, ఒక కస్టమర్ నార్మల్గా వాళ్ళ వెబ్సైట్ ఎట్లా ఉంటుందంటే అక్కడికి ఆ వాట్సాప్ నెంబర్ ఇచ్చుంటారు. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఆ నెంబర్లోకి వెళ్ళి మనం ఏదో ఒక మెసేజ్ పెట్టంగానే డిఫాల్ట్గా వాళ్ళ పికిల్స్ బిజినెస్ కాబట్టి మొత్తం పికిల్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి అనమాట. సో అలా డిస్ప్లే అవ్వగానే అతను ఇలా నమస్కరించినట్లు ఉండే ఒక ఇమోజీని పెట్టి కింద ప్రైజెస్ ఎంత హైగా ఉన్నాయి, ఎందుకు రీజన్ అన్నారు. అంతకు మించి పొరపాటుగా అతను ఎటువంటి నెగటివిటీ కానీ బ్యాడ్ వర్డ్స్ కానీ ఎలాంటివి చేయలేదు. కానీ దానికి ఆవిడిచ్చిన రియాక్షన్ ఏంటో మీకు నెక్స్ట్ ఆడియోలో ప్లే చేస్తాను, వినండి. అంతకుముందు అయితే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. అంటే వెబ్సైట్ ప్రస్తుతానికి ఆపేశారు అండ్ ఈవెన్ వాట్సాప్ నెంబర్ కూడా బ్లాక్ చేసుకున్నారు. సో బిజినెస్ ప్రస్తుతానికి హోల్డ్ చేశారా క్లోజ్ చేశారా తెలియదు, ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఇలా వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఆడియో విన్నాము కొద్దిగా, దానికి మన రియాక్షన్ ఏందో మాట్లాడుకుందాం. ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి, లంజా కూడా. ఆడియో మొత్తం విన్నారు కదా. సో ఈవెన్ ఇదే మాటలు ఒక అబ్బాయి అని ఉంటే ఇంకా లేడీస్ అందరూ ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళో మనకు తెలిసిన విషయమే. నేను అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే తప్పే, అది అమ్మాయి చేసింది పూర్తిగా నోరుందని పడేసుకుంది. సో కేవలం నోటి దూల వలనే ఈరోజు ఆ వెబ్సైట్ని ఆపేయాల్సి వచ్చిందనమాట. సో విన్నారు కదా, ఆవిడ పచ్చళ్ళు కొనాలంటే ఇంకా కెరియర్ మీద ఫోకస్ చేయాలంట. సో పచ్చళ్ళు ఇంకా ఆవిడ కొనకపోతే మా హస్బెండ్స్ ఇంకా వదిలేస్తారట. సో అలానే ఉన్నాయి. ఇంకా ఆ మాటలు మనం మాట్లాడలేము, అంత వినసొంపుగా నేనైతే మాట్లాడలేను. సో ఫైనల్గా విన్నారు కదా. సో మీరే డిసైడ్ అవ్వండి. ఇవన్నీ గోల కాకపోతే మన పచ్చళ్ళు మనమే పెట్టుకుందాం. లేకపోతే నిజంగా చెప్తున్నా, మరి ఎప్పుడు ఫేమస్ అయిన వాళ్ళ దగ్గరే కాకుండా నార్మల్గా పచ్చళ్ళు చేసే వాళ్ళ దగ్గర చాలా టేస్ట్ ఉంటాయి. సో అవి ట్రై చేద్దాము. ఇంకా ఆవిడ చాలా అనింది కదా, మీ పిల్లలు, మీ గర్ల్ ఫ్రెండ్స్ అన్ని మాటలు అయితే మనం మాట్లాడలేము. సో వాళ్ళ ముగ్గురే సిస్టర్స్ ఫస్ట్లో బాగా ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు, ఆడపిల్లలు అనుకున్నా కానీ వాళ్ళ వీడియోస్ ఇంకా మాటలు లేవు. సో మీరే నిర్ణయించుకోండి, జాగ్రత్త పడండి. ఇంకా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకుండా నిజంగా కష్టపడుతున్నారు అనే వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.